ఉత్తర తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి వంటి జిల్లాల్లో వేసవి నువ్వుల సాగుకు రైతులు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా పసుపు పంట తరువాత సాగు చేసే నువ్వులలో అధిక దిగుబడులు సాధించడం, ఎగుమతికి అనువైన తెల్లగింజ రకాలను ఎంచుకోవటం రైతులకి లాభదాయకం. అయితే వాతావరణ పరిస్థితులు మరియు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం వల్ల వేరు, కాండం కుళ్ళు, బూడిద తెగులు, వెర్రి తెగులు వంటి సమస్యలు పంటను ఆశిస్తున్నాయి. ఈ తెగుళ్ల సమగ్ర నివారణ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నువ్వుల పంటలో ప్రధానంగా వచ్చే వేరు మరియు కాండం కుళ్ళు తెగులు శిలీంధ్రాల వల్ల వ్యాపిస్తుంది. ముఖ్యంగా నీటి ఎద్దడి, అధిక నేల ఉష్ణోగ్రతలు ఈ తెగులుకు అనుకూలం. దీని నివారణకు పంట మార్పిడి తప్పనిసరి. ఆశించిన పొలంలో కాపర్ ఆక్సీ క్లోరైడ్ను 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్లలో వేర్లు తడిచేలా పోయాలి. ఇక ఆకులపై తెల్లని పొడి మచ్చలు ఏర్పరిచే బూడిద తెగులు నివారణకు సిఫార్సు చేసిన దూరంలో మొక్కలను నాటాలి. పూత సమయంలో పూలన్నీ సన్నని ఆకులుగా మారి గుచ్చెంలా తయారయ్యే వెర్రి తెగులు పచ్చ దీపపు పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి. తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంచుకోవడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని రైతులు ఈ ఆధునిక రకాలను సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించి పంటను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవాలని సూచిస్తున్నారు పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త సుమలత గారు. వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వేసవిలో ముఖ్యంగా నువ్వుల్లో వచ్చేటువంటి తెగుళ్లను గురించి చూసినట్లయితే మనకి నువ్వుల్లో ప్రధానంగా తెగుళ్ల సమస్య చూసినట్లయితే వేరు మరియు కాండం కుళ్ళు తెగులు. వేరు మరియు కాండం కుళ్ళు తెగులు అనేది ఒక శిలీంధ్రం ద్వారా వ్యాపించేటువంటి ఒక తెగులు, ముఖ్యంగా నేల ద్వారా వ్యాపించేటువంటి తెగులు. అయితే మనకు ముఖ్యంగా నువ్వు పంట 50 నుంచి 60 రోజుల వ్యవధిలో ఉన్నప్పుడు మనం వేరు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళని గమనించవచ్చు. మనం చేనులో గమనించినట్టయితే అక్కడక్కడ మొక్కలు వడలిపోయినట్టుగా గమనించవచ్చు. ఆ మొక్కలని గమనిస్తే కాండం పైన నల్లటి చారలనేవి మనం గమనించవచ్చు. అలాంటి నల్లటి చారలు కలిగినటువంటి మొక్కలని పీకి చూసినట్టయితే వేరు కుళ్ళిపోయి నల్లబడడం అనేది మనం గమనిస్తాము. నల్లటి చారలు కలిగినటువంటి కాండాన్ని చీల్చి చూసినట్టయితే లోపల చాలా చిన్న నల్లటి సిద్ధబీజాలు పిక్నీడియల్ బాడీస్ అనేవి మనం గమనించవచ్చు. ఈ విధంగా వేరు మరియు కాండం కుళ్ళు తెగులు కాండం పైన, వేరుపైన ఆశించి వేరు కుళ్ళిపోయి మొక్కలు చనిపోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వేరు మరియు కాండం కుళ్ళు తెగులు అనేది ముఖ్యంగా రావడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏమిటి అంటే ముఖ్యంగా నీటి ఎద్దడి అనేది ఉండడం, తర్వాత నేల ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉండడం, ప్రతి సంవత్సరము ఒకే రకమైన పంటలను వేసుకోవడం, ముఖ్యంగా ఈ వేరు మరియు కాండం కుళ్ళు కలిగించేటువంటి శిలీంధ్రాల్ని ఆశించేటువంటి మొక్కలని వాటిని పండించుకోవడం వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు అంటే నేల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం, నీటి ఎద్దడి అనేది ఉండడం, ఇవి రెండు ముఖ్యంగా ఈ తెగులు రావడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు. దీని నివారణకి మనం ఖచ్చితంగా పంట మార్పిడి అనేది పాటించాలి. తర్వాత నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. ఈ వేరు మరియు కాండం కుళ్ళు ఆశించిన చేనులో మనము కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క యొక్క మొదట్లో వేర్లు తడిచే విధంగా చల్లుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే వేరు మరియు కాండం కుళ్ళు తెగుల్ని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు నువ్వు పంటను ఆశించే ముఖ్యమైన తెగులు వచ్చేసి బూడిద తెగులు. బూడిద తెగులు లక్షణాలు ఆకులపైన తెల్లని పొడి మచ్చలని మనం గమనించవచ్చు. ఉధృతి అనేది ఎక్కువగా ఉంటే ఆకులు పండు బారి పసుపు రంగులోకి మారి ఎండిపోవడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ బూడిద తెగులు మనము మొక్కలని దగ్గరగా వేసుకోవడం వల్ల, రాత్రి ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉండి చల్లని వాతావరణం అనేది ఉండడం వల్ల బూడిద తెగులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి మనము మొక్కల మధ్యల దూరం సాలుకు సాలుకి సిఫార్సు చేసిన విధంగా 30x15 సెంటీమీటర్లు వరుసల్లో మొక్కల్ని వేసుకోవడం ద్వారా మనము ఈ బూడిద తెగుల్ని కొంతవరకు తగ్గించవచ్చు. ఇంకొకటి మనము నివారణకు ప్రధాన పొలంలో
నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు లీటర్ నీటికి లేదా మైక్లోబ్యూటానిల్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే బూడిద తెగులును నివారించుకోవచ్చు. తర్వాత నువ్వులో ప్రధాన సమస్య వచ్చేసి వెర్రి తెగులు. ఈ వెర్రి తెగులు అనేది ముఖ్యంగా పూత సమయంలో పూలన్నీ ఆకులుగా, సన్నని ఆకులుగా, పూలలోని భాగాలన్నీ ఆకుల్లాగా మారిపోయి పచ్చగా మారిపోయి ఆకులన్నీ దగ్గరగా ఉండి ఒక పచ్చని పుష్పగుచ్చంలాగా మనం గమనించవచ్చు. దీన్నే వెర్రితెల అని కూడా అంటారు, ఫిల్లోడి అని కూడా అంటారు. వెర్రితెల లేదా ఫిల్లోడి, నువ్వులో వచ్చేటువంటి ఫిల్లోడి అనేది పచ్చదీపపు పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకి మనము ప్రధాన పొలంలో ఈ వెర్రి తెగులను అయితే మనం గమనించినట్లయితే తెగులు ఆశించిన మొక్కలని వెంటనే తీసి పారవేయాలి, కాల్చివేయాలి. తర్వాత ఈ ఉధృతి అనేది తగ్గించడానికి మనకు ఈ వ్యాపకమైనటువంటి పచ్చదీపపు పురుగులను నివారించుకోవాలి. వీటి నివారణకి మనము ఇమిడాక్లోప్రిడ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి లేదా డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వెర్రి తెగులు సమస్యను తగ్గించుకోవచ్చు. తర్వాత మనం గమనించినట్టయితే నువ్వులో మనం ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులను గమనించవచ్చు. ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ముఖ్యంగా పంట వేసిన 20 నుంచి 30 రోజుల్లో నుండి ఆకులపైన మచ్చల్ని గమనించవచ్చు. ఎప్పుడైతే వాతావరణంలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉండి చల్లని వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుళ్ళని గమనించవచ్చు. ఆకులపైన చిన్నని గోధుమ రంగు మచ్చలనేవి ఏర్పడి క్రమేపీ అవి పెద్దగా అయ్యి వలయాకారపు మచ్చలనేవి మనం గమనించవచ్చు. ఇవి ఆకంతా వ్యాపించి ఆకు పండుబారి మాడి ఎండిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఆకులపైనే కాకుండా కాండం పైన, తర్వాత కాయలపైన కూడా వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ తెగులు ఆశించినటువంటి కాయలు తర్వాత గింజల్ని కూడా ఆశించి అది గింజలతో పాటు వ్యాప్తి చెందే అవకాశం అనేది ఉంటుంది. దీని నివారణకి మనము ప్రధాన పొలంలో అయితే ఆకుమచ్చ తెగులు, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకి మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున 2 నుంచి 3 సార్లు 15 రోజుల వ్యవధిలో గనక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుల్ని మనం నివారించుకోవచ్చు. ఇవే కాకుండా ముఖ్యంగా నువ్వు పంటలో మనము అధిక దిగుబడిని సాధించాలి అనంటే తెగుళ్ళు తట్టుకునేటువంటి రకాలను ఎంచుకోవడం కూడా ప్రధానమైనది. దాంట్లో ముఖ్యంగా మనకి ఆర్ఆర్ఎస్ పొలాసా వ్యవసాయ పరిశోధనా కేంద్రం నుంచి రిలీజ్ అయినటువంటి రకాలు 1990 నుంచి 1980 నుంచి 2000 మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి నువ్వు రకాలు రాజేశ్వరి, హిమ, శ్వేత. ఇందులో రాజేశ్వరి, హిమ రకాలు కొంతవరకు వెర్రి తెగుల్ని తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చేటువంటి నువ్వు రకాలు. తర్వాత శ్వేత తెల్లగింజ రకం అధిక దిగుబడిని ఇచ్చేటువంటి మంచి ఎగుమతి ప్రాధాన్యత కలిగినటువంటి రకం. వీటితో పాటుగా మనకి ప్రస్తుత కాలంలో నువ్వు రకాలను మనం చూసుకున్నట్టయితే జగిత్యాల తిల్ 1 అంటే JCS 1020, జగిత్యాల తిల్ 2 JCS 2454 అనే రకాలు కొంతవరకు మనకి ఆకుమచ్చను మరియు బూడిద తెగులను తట్టుకునేటువంటి రకాలను. ఈ రకాలను ఎంచుకోవడం ద్వారా కూడా మనము నువ్వు పంటని తెగుళ్ళ బారి నుంచి రక్షించుకొని అధిక దిగుబడులను సాధించుకోవచ్చు.